చీకటి పడితే చాలు అక్కడ మనుషుల మాటలు వినిపించవు. సాయంత్రం 6 దాటిందంటే ఆ గుడి దరిదాపుల్లోకి కూడా పోవడానికి గుండె ధైర్యం సరిపోదు. అసలు సాయంత్రం అవ్వగానే ఆ గుడి చుట్టూ జనాలు ఎందుకు ఉండరు? అక్కడి రాత్రి పూట ఏం జరుగుతుంది? అసలు విషయం ఏందంటే, లోకమంతా నిద్రపోయే టైంలా అక్కడ కొన్ని కంటికి కనబడని శక్తులు మేల్కొంటాయట. వెన్నులో వణుకు పుట్టించే దయ్యాలు కట్టిన గుడి. ఈ గుడిని కట్టించడానికి సిమెంట్ లేదు, సున్నం లేదు, అతుకు పెట్టే ముడి పదార్థమే లేదు. అయినా 1000 ఏండ్ల నుంచి ఆకాశమంత ఎత్తున్న ఆ బండరాళ్ళు కింద పడకుండా అలాగే ఎలా నిలబడ్డాయి? నిజంగా ఈ గుడిని దయ్యాలు కట్టాయా? ఆ ఒక్క రాత్రిలా ఏం జరిగింది? ఈ అంతు చిక్కని రహస్యాల వెనుక ఉన్న అసలైన భయంకరమైన నిజాలు ఏందో ఇప్పుడు తెలుసుకుందాం. దోస్తులు, మీకోసం ఒక సరికొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చేసా. అదే కకన్మాత్ గుడి గురించి అమేజింగ్ ఫ్యాక్ట్స్. ఇక మొదలు పెడదామా? మధ్యప్రదేశ్లోని మోరోనా జిల్లా సియోనియా దగ్గరున్న కకన్మాత్ గుడి దాదాపు 1000 ఏండ్ల నాటి అద్భుతమైన శిల్పకళకు, అంతు చిక్కని రహస్యాలకు నిలయం. ఇది కేవలం దేవుడిని కొలిచే గుడి మాత్రమే కాదు, దీని వెనక ఒక వింతైన కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఈ గుడిని దెయ్యాలే కట్టినట్లు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. కకన్మాత్ గుడి చరిత్ర: 11వ శతాబ్దంలో కట్టిన ఈ గుడి ముఖ్యంగా పరమశివుడి కోసం కట్టబడింది. ఇక్కడ గర్భగుడిలో ఇప్పటికీ శివలింగం పూజలందుకుంటున్నది. పాత రోజుల్లో ఇది చాలా పెద్ద గుడి ప్రాంగణంగా ఉండేదట. ఈ మెయిన్ గుడి చుట్టూ 4 చిన్న చిన్న గుడులు కూడా ఉండేవట. ఈ గుడికి క్రీస్తు శకం 1015 నుంచి 1035 మధ్యలో కచ్చప ఘాతా రాజు కీర్తిరాజ్ కట్టించినట్లు చెబుతారు. గ్వాలియర్లో దొరికిన ఒక శాసనం ప్రకారం రాజు కీర్తిరాజ్ తన రాజధాని అయిన సింగ్ పానియా, ఇప్పటి సియోనియాలో పార్వతీ సమేతుడైన ఆ శివుని మీదున్న భక్తితో ఈ అద్భుతమైన గుడిని కట్టించాడు. ఈ గుడికి కకన్మాత్ అనే పేరు ఎలా వచ్చింది అంటే, ఈ పేరు వెనక జనాలు 2 కథలు చెప్పుకుంటారు. మొదటి దాని ప్రకారం శివభక్తురాలైన తన ప్రాణప్రదమైన రాణి కనకాదేవి కోరికను తీర్చడం కోసం రాజు కీర్తిరాజ్ ఈ గుడిని కట్టించాడు అని చెప్పుకుంటారు. అందుకే ఆమె పేరు మీద దీనికి కకన్మాత్ అనే పేరు వచ్చింది. ఇక రెండో కథ ఏంటంటే, ఒకప్పుడు ఈ గుడిని బంగారం లాంటి విలువైన లోహాలతో అలంకరించేవారట. అందుకే దీన్ని మొదట్లో కనకామత్ అనే పిలిచేవారు. కాలం గడుస్తున్న కొద్దీ లోకల్గా అది కకన్మాత్ అని మారిపోయింది. ఈ కథల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మొదటి కథ ప్రకారం కకన్మాత్ శివాలయం మధ్యప్రదేశ్లోని సిహోనియాలో ఉన్న కకన్మాత్ గుడి 11వ శతాబ్దం నాటి ఒక శిథిలమైన శివాలయం. దీన్ని కచ్చపఘాత వంశానికి చెందిన కీర్తిరాజ్ కట్టించారు. ఒకప్పుడు చాలా పెద్దగా ఉన్న ఈ గుడి ప్రాంగణంలో ఇప్పుడు కేవలం కొంత భాగం మాత్రమే మిగిలింది. ఇక్కడ కొన్ని అందమైన శిల్పాలను ప్రస్తుతం గ్వాలియర్కు తరలించారు. ఈ కకన్మాత్ గుడిని క్రీస్తు శకం 1015 నుంచి 1035 మధ్యన కచ్చపఘాత రాజు కీర్తిరాజ్ కట్టించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. గ్వాలియర్లోని సాస్బహు గుడిలో దొరికిన ఒక శాసనం ద్వారా ఈ విషయం బయటపడింది. రాజు కీర్తిరాజ్ తన రాజధాని అయిన సింహాపానియా, ఇప్పటి సిహోనియాలో పార్వతీనాథుడైన ఆ పరమశివుని కోసం ఒక అద్భుతమైన గుడిని కట్టించాడని ఆ శాసనంలో రాసి ఉంది. జనాల్లో ఉన్న ఒక కథ ప్రకారం సూరజ్ పాల్ అనే రాజు భార్య కనకాదేవి పేరు మీద దీనికి కకన్మాత్ అనే పేరొచ్చిందని, కానీ చరిత్రకారులు దీన్ని పెద్దగా నమ్మరు. దీనికి ఇంకో కారణం, సంస్కృతంలో కనక అంటే బంగారం, మఠ అంటే గుడి, ఈ 2 పదాల నుంచే కకన్మాత్ అనే పేరొచ్చి ఉండవచ్చని అనుకుంటున్నారు. మొదట్లో ఇక్కడ ప్రధాన గుడి చుట్టూ 4 చిన్న చిన్న గుడులు ఉండేవి. కానీ ఇప్పుడు కేవలం ప్రధాన గుడి శిథిలాలు మాత్రమే కనిపిస్తున్నాయి. దీని చుట్టూ ఉన్న గోడలు, ప్రాకారాలు, గోపురంలో సగ భాగం కూలిపోయాయి. బహుశా ఏదైనా పెద్ద భూకంపం రావడం వల్లే ఇది ఇలా కూలిపోయి ఉండవచ్చని అనుకుంటున్నారు. విక్రమశకం 1450 నాటి ఒక సంస్కృత స్తంభ శాసనం ప్రకారం దుర్గా ప్రసాద్ అనే ఆయన ఈ మహాదేవ గుడిని బాగు చేయించినట్లు చరిత్ర చెబుతుంది. అలాగే క్రీస్తు శకం 1441 నాటి ఇంకొక శాసనం ప్రకారం గ్వాలియర్ తోమరరాజు దుంగారా పాలనలో నలాపుర ఘాట్కు చెందిన కాకక కొడుకు దేకానా అనే భక్తుడు ఈ గుడిని దర్శించుకున్నట్లు ఉంది. ప్రస్తుతం ఈ గుడిని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు జాతీయ ప్రాధాన్యత గల కట్టడంగా గుర్తించి కాపాడుతున్నారు. ఈ గుడిని ఎంతో అందంగా చెక్కిన ఒక ఎత్తైన రాతి పునాది మీద కట్టారు.
ఇందులో గర్భగుడి, అంతరాలయం, గూఢమండపం మరియు ముఖమండపం అనే 2 పెద్ద పెద్ద మండపాలు ఉన్నాయి. గర్భగుడి చుట్టూ తిరగడానికి ప్రదక్షిణ పదం ఉంది. గూఢమండపంలో ఇరువైపులా ప్రవేశ మార్గాలు, అలాగే 4 స్తంభాల చొప్పున ఉన్న 4 స్తంభాల సమూహాలు ఉన్నాయి. అంతరాలయంలో వరుసగా ఉన్న 4 స్తంభాలు గూఢమండపంలోని స్తంభాలతో కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా కట్టారు. ఈ గుడి గోపురం దాదాపు 30 మీటర్ల ఎత్తు ఉంది. గుడి ప్రారంభంలో ఉన్న మెట్ల దగ్గర ఒకప్పుడు 2 పెద్ద సింహ విగ్రహాలు ఉండేవి. వాటిని ఇప్పుడు గ్వాలియర్లోని ఆర్కియాలజీ మ్యూజియం ఎంట్రన్స్లో పెట్టారు. ఇక్కడ చాలా ఇతర శిల్పాలను కూడా భద్రత కోసం గ్వాలియర్కే తరలించారు. అసలైన మిస్టరీ కామాత్ గుడి రహస్యం, గుడి చరిత్ర, దయ్యాలు కట్టిన గుడి. ఈ కాకన్మత్ గుడి కట్టడంలో ఉన్న ఒక పెద్ద వింత ఏంటంటే దీనిని కట్టడానికి సున్నం కానీ సిమెంట్ కానీ అసలు అతుకు పెట్టే ఎలాంటి ముడి పదార్థాన్ని కానీ వాడలేదు. కేవలం పెద్ద పెద్ద రాతి స్తంభాలను ఒకదాని మీద ఒకటి పెట్టి అవి కింద పడకుండా అద్భుతమైన బ్యాలెన్స్తో అమర్చారు. ఇంత వింతగా కట్టారు కాబట్టి 1000 ఏండ్ల నుంచి వచ్చిన ఎన్నో తుఫాన్లను, భూకంపాలను, ఎండను, వానను తట్టుకొని ఈ గుడి ఇప్పటికీ అలాగే నిలబడింది. ప్రాచీన భారతదేశపు ఇంజనీరింగ్ ప్రతిభకు ఈ కట్టడం ఒక తిరుగులేని నిదర్శనం. అందుకే జనాలు ఇది మనుషులు కట్టింది కాదు, దయ్యాలే రాత్రికి రాత్రి కట్టేసి పోయినాయని నమ్ముతారు. కాకన్మత్ గుడి గురించి వినబడే కథలోకెల్లా గగ్గురుపాటు కలిగించే పెద్ద విషయం ఏంటంటే ఈ గుడిని మనుషులు కట్టలేదు, దయ్యాలు, భూతాలే కట్టినాయట. చాలా మంది నమ్మకం ప్రకారం గాల్లో తిరిగే కొన్ని అతీత శక్తులు రాత్రికి రాత్రే ఈ 115 అడుగుల ఎత్తున్న పెద్ద గుడిని కట్టేసినాయంట. కానీ పని పూర్తి కాకముందే తూర్పున తెల్లవారి పొద్దు ఉడవడంతో ఆ దయ్యాలన్నీ అట్లనే పని వదిలేసి పారిపోయినాయంట. అందుకే ఈ గుడి ఇప్పటికీ సగం కట్టినట్టుగా అరకొరగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ లోకల్గా చెప్పుకునే ఇంకో ముచ్చట ఏంటంటే ఈ గుడి కట్టడానికి వాడిన రాళ్ళు ఆ చుట్టుపక్కల ప్రాంతాలే కావు. అసలు అట్లాంటి రాళ్ళు అక్కడెక్కడ దొరకవు కూడా. దయ్యాలే ఎక్కడో దూరం దేశాల నుంచి ఆ పెద్ద పెద్ద బండరాళ్లను గాల్లో మోసుకొచ్చి ఒక్క రాత్రిలో ఇక్కడ పడేసినాయని ఆ ఊర్లలో జనాలు నమ్ముతారు. ఇప్పటికీ ఆ గుడిలో ఏదో కంటికి కనబడని దైవశక్తి, మహిమ ఉందని, అదే ఎన్నేండ్లైనా కట్టడాన్ని కింద పడకుండా కాపాడుతుందని ఇక్కడి వాళ్ళు నమ్ముతారు. అసలు ఈ గుడిని దయ్యాలే కట్టినాయనే నమ్మకం జనాల్లో గట్టిగా ముద్రపడిపోవడానికి 2 ముఖ్యమైన కారణాలున్నాయి. మొదటిది దాని అంతుచిక్కని శిల్పకళ. 11వ శతాబ్దంలో ఎట్లాంటి సిమెంటు, సున్నం వాడకుండా అంత ఎత్తున్న గుడిని ఒక్క రాత్రిలో కట్టడం మనుషులకు అస్సలు సాధ్యం కాదు. రెండోది ఆ గుడి సగం కాలిపోయినట్లు, కొన్ని భాగాలు కూలిపోయినట్లు ఉండడం చూస్తే ఎవరో రాత్రికి రాత్రి పనిని అర్ధాంతంగా ఆపేసిపోయినట్లు అనిపిస్తుంటుంది. ఎన్ని కథలున్నా ఇప్పటికీ కాకన్మత్ గుడిని ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రంగా చూస్తారు. ప్రతి ఏడు మహాశివరాత్రికి వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. దీనికి ఉన్న చరిత్ర, అలాగే దయ్యాలు కట్టిన గుడి అనే వింత కథల వల్ల మన దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా టూరిస్టులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే చీకటి పడ్డాక ఈ గుడి ప్రాంగణంలోకి ఎవ్వరిని రానియరు. ఈ ఒక్క రూల్ వల్ల ఈ గుడి చుట్టూ ఉన్న భయం, రహస్యం ఇంకా ఎక్కువైంది. ప్రస్తుతం ఈ గుడి కొన్ని చోట్ల శిథిలమైపోయినట్టు ఉన్నా దాని ప్రధాన కట్టడం మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఆకాశాన్ని తాకేలా ఉన్న గోపురం, రాళ్ల మీద చెక్కిన అందమైన బొమ్మలు వచ్చే జనాలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు ఈ గుడి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో భద్రంగా కాపాడుతున్నారు. ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్.